అందరు ఎలా ఉన్నారు? మేము ఈ రిసార్ట్‌లో స్టే చేసాము. చిపేడా అని చాలా బాగుంది రిసార్ట్. యాక్చువల్లీ ఇది కొలరాడో ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ పేరు నుంచి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. ఫిట్నెస్ సెంటరు, పెట్ రిలీఫ్ ఏరియా. ఇది యాక్చువల్లీ రిసార్ట్ పెట్ ఫ్రెండ్లీ. చాలామంది పెట్ కూడా తెచ్చుకున్నారు. గుడ్ మార్నింగ్ అందరికీ. బ్రేక్ఫాస్ట్ టైం ఇది. ఓహో, ఏం సార్ ఇక్కడ ఉన్నారా ఆల్రెడీ? ఓకే సార్, ఏముంది బ్రేక్ఫాస్ట్కి? వెజీ రోల్, మఫిన్స్, బేగల్, ఫ్రూట్స్, కాఫీ. సరే పెట్టుకుందామా? ఫ్రూట్సా? ఓకే, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నది తినాం మనం. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ మఫిన్. ఓకే, బేగల్ కూడా ఉంది కావాలంటే. బేగల్ వద్దు, కాఫీ తీసుకున్నావా? ఒక బేగల్ తీసుకుంటావా? బేగల్ కొంచెం ఆరెంజ్ జ్యూస్ తీసుకుందాం. మనకి వీళ్ళ ఫొటోస్లలో ఓల్డెస్ట్ కల్చర్ రిప్రజెంట్ చేస్తున్నారు. ఎంత బాగున్నాయో పిక్చర్స్. యాక్చువల్లీ ఒకప్పుడు ఎలా ఉండింది. కూర్చొని తిందాం పద. ఏంటి ఫుల్ తెచ్చేసావా బ్రేక్ఫాస్ట్? సేమ్ నా కాపీ చేసావు కదా. అక్కడ ఉన్నదా మూడు. ఇక్కడ నుంచి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయి. బాగుండే నా బ్రేక్ఫాస్ట్. ఓకే, నాట్ సో గ్రేట్ కదా. అంటే బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది వీళ్ళకి చెప్పు? ఫ్రూట్స్, జ్యూసెస్, బరిటోస్ ఇట్లే ఉంటాయి. మనలా కాదు కదా, దోశ, ఇడ్లీ, వడ. రియల్ది కాదు కదా. రియల్ అసలు కాదు కానీ చూస్తే మాత్రం ఎవరు రియల్ అనే అనిపిస్తుంది యాక్చువల్. అంత పెద్ద పెద్ద చెట్లు, ఎండిపోయిన ఆకులు కూడా ఉన్నాయి కదా, సో అట్లా పెట్టారు. రియలిస్టిక్గా ఉండాలనా? ఇక్కడ నుంచి లాబీ ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఫైర్ పెట్ట. మొత్తం బ్రేక్ఫాస్ట్ ప్లేస్. అమ్మో, బుక్స్ చదివేస్తున్నావా? ఓ, ఏంటిది? ఈ ప్లేస్ హిస్టరీ బుక్ ఉంది, సో దాన్ని చదువుతుంది. నైస్. ఓ, చిపేడా బయోగ్రఫీ బుక్స్ ఉన్నాయా ఇక్కడ? యాక్చువల్లీ నేను కూడా అదే చదువుతున్నా. ఈమె కొలరాడో ఫ్రీడమ్ ఫైటర్ లాగా పీస్ మేకర్. ఈమె పేరులోనే ఈ రిసార్ట్ ఉంది యాక్చువల్లీ కదా. నేను జస్ట్ రిసార్ట్ పేరు అనుకున్నా కానీ ఆమె క్వీన్. ఆమె
భలే ఉంది యాక్చువల్లీ కదా. చుట్టూ రూమ్స్ ఉన్నాయి అండ్ మన రూమ్ అది. ఓ రెసార్ట్లో రూమ్ ఇది కూడా కొంచెం బోహో థీమ్ లానే ఉంది, మొత్తం రస్టిక్. ఇంకో డోర్ ఉంది ఇక్కడ. ఇది చూడు, మన ఇండియాలో పాతకాలం వుడన్ది ఉంటుంది చూడు, అల్మారీ అలా ఉంది. యా అది మనము యాక్చువల్ స్ప్రింగ్స్ వాటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఓకే. యా మనకు వాటర్ కూడా స్ప్రింగ్ వాటర్ ఇచ్చారు, మంచి బాగుంది రెసార్ట్ యాక్చువల్లీ. అండ్ మాకు ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంది ఇక్కడ నుంచి. ఆ డోర్ ఓపెన్ చేయి. యా ఇక్కడ నుంచి రెసార్ట్కి బయట మెయిన్ ఎంట్రన్స్ లాగా. ఇక్కడ అన్ని రూమ్స్, చుట్టూరా రూమ్స్ ఉంది. అండ్ ఆ ప్లేస్కి వెళ్తేనేమో అక్కడ స్పా ఉంది, రెస్టారెంట్ ఉంది, బార్ ఉంది. అండ్ ఇక్కడ పైన హాట్ టబ్ ఉంది. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళలేమనుకుంటా, అక్కడే వెళ్ళాలి. క్లోజ్ టు మౌంటైన్ మనం యాక్చువల్లీ. యా క్లోజ్ టు మౌంటైన్. ఇటు వెళ్తే ఇక్కడ స్పా ఉంది, కీవా సెంటర్, ఫిట్నెస్ సెంటర్, యోగా. యాక్చువల్లీ మేము నిన్న వచ్చినప్పుడు ఇక్కడ యోగా సెషన్స్ జరుగుతుండే. సో ఫ్రీ యోగా సెషన్స్ ఉంటుంది, సౌండ్ థెరపీ తీసుకోవచ్చు అన్ని. ఇది స్పా. ఇక్కడ ఫుల్ పూల్ ఉంది కానీ ఇప్పుడు వింటర్ అని క్లోజ్ చేశారు, చలి ఎక్కువ కదా, స్నో ఉంటుంది అని. అవును. యోగా వెళ్తావా ఇప్పుడు? లేదు చూస్తున్నా. యాక్చువల్లీ టైమింగ్స్ 9 to 5. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. అష్టాంగ యోగా వర్క్షాప్ నిన్న వచ్చినప్పుడు యాక్చువల్లీ ఉండే, ఫ్రీ సెషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు అవును, క్లోజ్ ఉన్నట్టుంది కదా. క్లోజ్ ఉంది. ఇక్కడేముంది? జక్కూజీ ఉంది, సిట్ అవుట్. ఓ హాట్ టబ్బా. ఓకే. ఓ ఇక్కడ నుంచి మౌంటైన్ వ్యూ అయితే భలే ఉంది, కూర్చొని చూడవచ్చు. హాట్ టబ్ ఇక్కడ నుంచి చూడు, మౌంటైన్ చాలా వ్యూ ఉంది, మంచి వ్యూ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి చూడు మౌంటైన్ వ్యూ ఫుల్. రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. ఓ ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు క్లోజ్ ఉంటుందేమో. యా ఆఫ్టర్ 12 కదా లంచ్. ఇప్పుడు క్లోజ్. అసలు క్లోజా? సరే లంచ్కి వద్దాం దా. ఇక్కడేంటి? ఇక్కడంతా ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి రూఫ్ టాప్. ఇది వింటర్ అని క్లోజ్ చేశారు. యాక్చువల్లీ ఇది రూఫ్ టాప్ బార్. స్నో మౌంటైన్స్. మేము యాక్చువల్లీ ఇప్పుడు ఆ మౌంటైన్స్ అన్నీ క్రాస్ చేసుకొని ఈ రెసార్ట్కి వచ్చాం.
సిటీ ఉంది మౌంటైన్ కింద. రిసార్ట్ పక్కకే హాట్ స్ప్రింగ్ పూల్స్ ఉంటుంది. సో మొత్తం చుట్టూ మౌంటైన్ అండ్ ఇక్కడ హాట్ స్ప్రింగ్ వాటర్ పూల్. సిల్వర్టన్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ వస్తే ఓరే హాట్ స్ప్రింగ్స్. ఇది యాక్చువల్లీ ఓరే విలేజ్. ఈ విలేజ్ లోపలనే మన రెసార్ట్, ఈ హాట్ స్ప్రింగ్స్ అన్నీ ఉందన్నమాట. We are actually staying close to ఈ హాట్ స్ప్రింగ్ పూల్. ఇది యాక్చువల్లీ హాట్ స్ప్రింగ్ వాటర్స్ని వీళ్ళు ఇలా పూల్ లాగా కన్వర్ట్ చేశారు. హాట్ టబ్స్ ఉన్నాయి అక్కడ అండ్ మొత్తం టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. చుట్టుపక్కన అయితే అసలు మొత్తం మౌంటైన్స్. హాట్ స్ప్రింగ్స్ యాక్చువల్లీ కొలరాడోలోనే ఎక్కువ ఫేమస్. అవును, ఈరోజు కొంచెం సన్నీ డేనే ఉంది. టెంపరేచర్ బయట 60 ఉంది, 60 ఫారెన్హీట్, నాట్ సో కోల్డ్. ఈ హాట్ స్ప్రింగ్స్ యాక్చువల్లీ రెసార్ట్లో ఉన్న వాళ్ళకే కాదు, ఓపెన్ టు పబ్లిక్ అనమాట. సో పబ్లిక్ కూడా రావచ్చు. అడల్ట్స్కి $38 అంత ఛార్జ్ చేస్తున్నారు పర్ అవర్. రిజర్వేషన్స్ అయితే ఏం అవసరం లేదు, వాక్ ఇన్ లాగా వెళ్ళొచ్చు యాక్చువల్లీ.